ఇక డీటెయిల్స్ చూస్తే ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాదుని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఇక 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనాన్ని సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు రామోజీరావు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రిగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రారాజులను సృష్టించారు. ఇక అద్భుత ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలో విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రంగా చెబుతూ ఉంటారు. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు రామోజీరావు. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ స్పందించారు. ఈరోజు తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారన్న వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని కొనియాడారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని, మీడియా రంగంలో ఆయన సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, రామోజీరావు ఎప్పుడు దేశ అభివృద్ధి కోసం ఆలోచించేవారని అన్నారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం నాకు చాలాసార్లు దక్కిందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు గుర్తు చేసుకున్నారు మోదీ. అంతటి మహోన్నత వ్యక్తి కన్నుమూయటం తనను కలిచివేసిందని, రామోజీరావు కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ప్రధాని మోదీ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకు దక్కుతుందని కొనియాడారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు గారు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మృతి పట్ల టీడీపీ చీఫ్ ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. రామోజీరావు మృతి తీరని లోటు అన్నారు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివని కొనియాడారు. అయితే నిన్న ఎన్డీఏ భేటీలో పాల్గొన్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా నేడు ఆయన హుటాహుటిన హైదరాబాద్కు రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. రాంబాబు, చెప్పండి, నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ లేకపోతే రాజకీయంగా ఇటువైపు సినిమా అభిమానులకు కానీ చాలా తీరని విషాదం అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పరిచయం చేసినటువంటి గొప్ప ఘనత మీడియా ముఖంగా కూడా మనకు కూడా చాలా విలువలతో కూడినటువంటి వ్యవస్థను ముందులో స్థాపించారు. అలాంటి వ్యక్తి దూరం అవడం, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చైర్మన్ రామోజీరావు ఈ రోజు ఉదయం అయితే 3:45 తుదిశ్వాసను విడిచారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో తన గుండె సంబంధిత వ్యాధితో చికిత్స కోసం హాస్పిటల్లో చేరినటువంటి రామోజీరావు ఇటు తనకు గుండె పరీక్షలకు సంబంధించి స్టంట్స్ వేసిన తర్వాత ఐసీలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం అయితే తన తుది శ్వాసను విడిచడం జరిగింది. దీంతో ఇటు రాష్ట్రంలోని ప్రముఖులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తా ఉన్నారు. రామోజీరావు లాంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి వ్యక్తి ఇటు అనేక మందికి, వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి తెలుగు అటు అంటే చిత్ర పరిశ్రమకే కాకుండా ఇటు పత్రికా రంగానికి కూడా ఒక కొత్త పుంతలు నేర్పినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి లేకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి, దిగ్భ్రాంతిని కలిగిస్తుందని చెప్పేసి పలువురైతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తాను. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు కూడా ఇటు ఢిల్లీ నుండి అవుటిన ఇటు హైదరాబాద్కి అయితే బయలుదేరారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి సిఎస్ ద్వారా ఇప్పటికే సంబంధిత అధికారులకు, కలెక్టర్లకు ఆదేశాలు కూడా, ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రామోజీరావు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే రామోజీరావు అంటే 1936లో అంటే జన్మించినటువంటి రామోజీరావుకు వాళ్ళ నాన్న రామయ్య అనే ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత స్కూల్లో అతని పేరు రామోజీరావుగా నమోదైన తర్వాత 1974లో ఈనాడు పత్రికను కూడా ఏర్పాటు చేసి వేలాది మందికి ఇక ఉపాధిని కల్పించినటువంటి పరిస్థితి. కొత్తగా జర్నలిజానికి సంబంధించినటువంటి అనేక మంది కూడా శిక్షణ ఇవ్వడమే కాకుండా వివిధ ఉపాధి రంగాల్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా వివిధ పత్రికల్లో, వివిధ ఛానల్లో కూడా ఉపయోగపడే విధంగా నేటికి కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటు ఆయన మార్గదర్శి చిట్ ఫండ్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్వర్క్ తో పాటు ఇటు రమాదేవి పబ్లిక్ స్కూల్, ప్రియా ఫుడ్స్, కళాంజలి, ఉషా కిరణ్ మూవీస్ అనేక సంస్థలు నెలకొల్పడమే కాకుండా ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశంలో రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లోని డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కూడా ఆయన చైర్మన్ గా ఉన్నారు. రామోజీరావు ఈ యొక్క తెలుగు చలనచిత్రానికి ఈ యొక్క ఫిలిం సిటీని అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి పరిస్థితి. ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు గ్రహించినటువంటి రామోజీరావు 2016లో జర్నలిజం సాహిత్య విద్యలో కూడా ఆయన సేవలకు పద్మవిభూషణ్ అయితే ఇవ్వడం జరిగింది. చలనచిత్ర పరిశ్రమకైతే లేని సేవలు అందించారు రామోజీరావు. ఆయన నెలకొల్పినటువంటి ఫిలిం సిటీ ఎంతో మందికి ఉపాధి ఇవ్వడమే కాకుండా అక్కడ ఎన్నో సినిమాలు కూడా తీస్తూ ఉంటారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని భాషలకు సంబంధించినటువంటి షూటింగ్లు అక్కడ తీస్తూ ఉంటారు. ఉషోదయ మూవీస్ ద్వారా కూడా ఆయన పలు సినిమాలు కూడా తీసినటువంటి పరిస్థితి. రామోజీరావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా తమ ప్రగాఢ సానుభూతిని కూడా తెలపడం జరిగింది. ఇటు విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా తమ సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. రామోజీరావు మృతి పట్లనైతే ఇటు ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఆ జర్నలిజం స్కూల్లో పనిచేసినటువంటి పాత్రికేయ మిత్రులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ రోజు ఫిలిం సిటీలో తన నివాసానికి తీసుకెళ్లి అక్కడే దాన సంస్థలకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా సిఎస్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. రామోజీరావు అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతి కుమారి ద్వారా సైబరాబాద్ కమిషనర్ కు సిఎస్ అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్ కూడా ఏర్పాట్లకు సంబంధించిన దానిపైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే ఆ కార్యదర్శికి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఇటు నిన్న ఢిల్లీ ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అక్కడ నుండే ఇటు హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది. తన అంత్యక్రియలు కూడా పాల్గొనబోతా ఉన్నారు. మొత్తానికైతే ఇటు రామోజీరావు మరణం అయితే ఇటు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర దిగ్భ్రాంతిని కల్పించింది. రైట్ రైట్ అంటే అభిమానులు సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఏమైనా కొద్దిసేపు ఉంచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్ రాంబాబు, అంటే అభిమానుల సందర్శనార్థం, ప్రముఖుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఏమైనా ఉంచే అవకాశం కనిపిస్తుందా? సమయాన్ని కేటాయించే అవకాశం ఏమైనా వెలువడే అవకాశాలు ఉన్నాయంటారా? రాజశేఖర్, ఆయన పార్థివ దేహాన్ని కూడా అభిమానుల సందర్శనార్థం ఉంచాలని చెప్పేసి ఇటు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇటు సందర్శనార్థం అభిమానుల కోసం అయితే పార్థివ దేహాన్ని నుంచి ఆ తర్వాత రామోజీరావు గారి అంత్యక్రియలు అయితే చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. అనారోగ్యంతో కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత మీడియా దిగ్గజం రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణమని వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇక రామోజీరావు మృతిపై సినీ నటులు చిరంజీవి కూడా స్పందిస్తూ ఎవరికి తలవంచని మేరు పర్వతం దివికెగిసిందని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇక రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సిఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనాన్ని సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు రామోజీరావు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రిగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన, ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజ్యాలను సృజించారు. అద్భుత ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలో విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు రామోజీరావు. ఉషాకిరణ మూవీస్తో సినీ పరిశ్రమ పైన రామోజీరావు తనదైన ముద్ర వేశారు. తెలుగు, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో 80కి పైగా ఫీల్ గుడ్ చిత్రాలను నిర్మించారు. ఎందరో నటులు, దర్శకులు, సంగీత దర్శకులను ఆయన పరిచయం చేశారు. కీరవాణి, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జెనీలియా, శ్రియా మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే. ఆయన సినిమాల్లో నువ్వే కావాలకి జాతీయ అవార్డు రాగా మరికొన్నింటికి నంది అవార్డులు వరించాయి. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ స్పందించారు. ఈరోజు తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారన్న వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని కొనియాడారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయ సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని, మీడియా రంగంలో ఆయన సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, రామోజీరావు ఎప్పుడు దేశ అభివృద్ధి కోసం ఆలోచించేవారని అన్నారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం నాకు చాలాసార్లు దక్కిందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు గుర్తు చేసుకున్నారు మోదీ. అంతటి మహోన్నతమైన వ్యక్తి కన్నుమూడెం తనను కలిచివేసిందని, రామోజీరావు కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ప్రధాని మోదీ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేరు అనే లోటు ఎప్పటికీ పోడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు రేవంత్ రెడ్డి. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయాలని సీఎస్ను ఆదేశించారు.
రామోజీరావు కెరీర్ సక్సెస్లో ఈటీవీ 9 PM న్యూస్ ఒకటి. రోజంతా జరిగిన ముఖ్యమైన విషయాల్లో 30 నిమిషాల్లో తెలిపే ఈ బులెటిన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ హైయెస్ట్ టీఆర్పీని కలిగి ఉండటం అతిశయోక్తి లేదు. 1995లో రామోజీ ప్రారంభించగా కొద్ది రోజుల్లోనే ప్రజల ఆదరణ పొందింది. దీని తర్వాత ఎన్నో న్యూస్ ఛానల్స్ వచ్చినప్పటికీ ఇక 9 PM న్యూస్ ఎంతో మందికి ఫేవరెట్గా ఉంటుంది. ఇక రామోజీరావు లేరడే వార్త చాలా బాధాకరమని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటుకో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ ఎవ్వరూ పూడ్చలేని వంటిది. నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటికీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని రాసుకొచ్చారు. ఆ మహనీయుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మీడియా టైకూన్ రామోజీరావు అసలు పేరు అది కాదు. తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ ఆయనకు రామయ్య అని పేరు పెట్టారు. కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా ఆయనే చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థ అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీరావు అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ అనేంతలా ఆయన స్థాయి ఎదిగారు. ఎన్నో రంగాల్లో దూసుకు వెళ్లారు. ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మృతి పట్ల టీడీపీ చీఫ్, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటన్నారు. రామోజీరావు మృతి తీరని లోటంటూనే రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివని కొనియాడారు. అయితే నిన్న ఎన్డీఏ భేటీలో పాల్గొన్న చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా నేడు ఆయన హుటాహుటిన హైదరాబాద్కు రాబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఒక విషాదకరమైన సంఘటన. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు, ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు గారు స్వర్గస్థులు అయ్యారు. నిజంగా చాలా బాధాకరం. వారి సంస్థలో ఈటీవీలో భాగవతం సీరియల్లో కానీ, అరత్న సీరియల్లో కానీ నేను దగ్గర ఒక 9 సంవత్సరాలు పనిచేశాను. వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు. నిజంగా అటువంటి మహానుభావుడు ఎంతోమంది టెక్నీషియన్లకి, నటీనటులకి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోజీరావు గారు లేరు అనే వార్త వినంగానే నిజంగా చాలా బాధ కలిగింది. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఒక విషాదకరమైన సంఘటన. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు, ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు గారు స్వర్గస్థులు అయ్యారు. నిజంగా చాలా బాధాకరం. వారి సంస్థలో ఈటీవీలో భాగవతం సీరియల్లో కానీ, అరత్న సీరియల్లో కానీ నేను దగ్గర ఒక 9 సంవత్సరాలు పనిచేశాను. వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు. నిజంగా అటువంటి మహానుభావుడు ఎంతోమంది టెక్నీషియన్లకి, నటీనటులకి